మోదీ అదానీ బంధం అసలుకే ఎసరు తెచ్చిందా? హిండెన్బర్గ్ నివేదిక బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెంచిందా? స్మార్ట్ మీటర్ల టెండర్లో అదానీ కంపెనీని యూపీ ప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టింది? ఆర్ఎస్ఎస్ సూచన మేరకే యూపీ సీఎం యోగి అదానీ కంపెనీని కాదన్నాడా? మోడీ అమిత్ షా నియంతృత్వ పోకడలతో ఆర్ఎస్ఎస్ విసిగిపోయిందా? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ స్థానంలో యోగిని భర్తీ చేయాలని చూస్తున్నదా? అదానీ ఆర్థిక నేరాలు బీజేపీ పార్టీలో రాజకీయ ముస్లానికి బీజం వేశాయా? టేక్ ఎ లుక్ ఆన్ దిస్ స్పెషల్ స్టోరీ. చేసిన పాపం ఊరికే పోతుందా? ఖచ్చితంగా మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు అదానీ విషయంలో ప్రధాని మోదీకి అదే జరుగుతోంది. అదానీ అవినీతి మరకలు మోదీని చుట్టుకుంటున్నాయి. గత 8 ఏళ్లుగా తనకు ఎదురేలేదని చెలరేగుతున్న మోదీకి ఇప్పుడు గడ్డుకాలం మొదలైనట్టే కనిపిస్తోంది. విపక్షాలే కాదు, ఇప్పుడు సొంత పార్టీలోనే ప్రధాని మోదీకి వ్యతిరేకత మొదలైంది. అదానీ ఆర్థిక నేరాల వెనుక మోడీ క్రోనీ క్యాపిటలిజం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మోడీని ఆకాశానికెత్తిన వారే ఇప్పుడు పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విశ్వ గురువు అని పొగిడిన నోళ్లే ఇప్పుడు విశ్వ రాక్షసుడంటూ ఎంతో చిత్రమైంది. నియంతలుగా విర్రవీగిన ఎంతో మందిని కాలగర్భంలో కలిపేసింది. అడ్డదారుల్లో అందలానికెక్కిన వారిని కాలం అంతే వేగంగా కూల్చేస్తుంది. ఇప్పుడు ప్రధాని మోదీకి కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే ఉంది. హిండెన్బర్గ్ సంచలన నివేదికతో బీజేపీ పార్టీతో పాటు మోదీ మెడకు గట్టిగా చుట్టుకుంది. 1000 ఏనుగుల తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్లుగా మోదీ పతనానికి హిండెన్బర్గ్ నివేదిక బీజం వేసింది. అదానీ ఆర్థిక నేరాలపై ఆర్ఎస్ఎస్ తో పాటు సొంత పార్టీలో కూడా మోడీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మోడీ, అమిత్ షా ఏకపక్ష నిర్ణయాలతో సొంత పార్టీ బీజేపీ నేతలు సైతం పెదవి విరుస్తున్నారు. 8 ఏళ్లుగా ఎదురు లేకుండా సాగుతున్న మోడీకి అదానీ ఇష్యూతో డిఫెన్స్ లో పడ్డారు. ఒకవైపు అదానీ ఆర్థిక నేరాలపై విచారణ జరపాలని పార్లమెంటు లోపల వెలుపల విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ శ్రేణులు సైతం పరోక్షంగా మోడీపై మండిపడుతున్నాయి. అదానీ ఆర్థిక నేరాలను కనుమరుగు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. పార్లమెంటులో విపక్షాల ఆందోళనల నేపథ్యంలో అదానీ వివాదంపై ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని సొంత పార్టీ నేతలను హిండెన్బర్గ్ నివేదిక తర్వాత మోడీకి నమ్ముకున్న బంటులే షాకులిస్తున్నారు. ఇన్నాళ్లు మోడీని ఆకాశానికి ఎత్తేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు అతనికి మేకులా తయారయ్యాడు. యూపీకి చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ మధ్యాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ అదానీ గ్రూపుకు షాకిచ్చింది. దాదాపు 5400 కోట్ల రూపాయల విలువైన స్మార్ట్ మీటర్ల సరఫరా టెండర్ కోసం అదానీ కంపెనీ వేసిన బిడ్ ను రద్దు చేసింది. అదానీ గ్రూప్ అతి తక్కువ బిడ్ వేసినప్పటికీ అనివార్య కారణాలతో రద్దు చేస్తున్నట్లు డిస్కమ్ ప్రకటించింది. మధ్యాంచల్ నిర్ణయంతో యూపీలోని ఇతర డిస్కంలు కూడా ఇదే నిర్ణయాన్ని ఫాలో అయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా పలు దేశాలు అదానీ కంపెనీతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాయి. హిండెన్బర్గ్ నివేదిక తర్వాత జాతీయంగా కూడా అదానీ గ్రూప్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీసింది. మోడీకి అత్యంత సన్నిహితులు, నమ్మిన బంటుగా పేరుగాంచిన యోగి ఎందుకు అదానీ కంపెనీ టెండర్లు రద్దు చేశారో బీజేపీ శ్రేణులకే అంతుచిక్కడం లేదు. పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీకి తెలియకుండా యూపీ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారా, లేక అదానీ హిండెన్బర్గ్ వివాదం నుంచి తప్పుకునేందుకు ఇది బీజేపీ వ్యూహమా అనే ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు హిండెన్బర్గ్ నివేదికతో ప్రధాని మోడీపై బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సైతం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అదానీ వివాదంతో బీజేపీకి భారీ నష్టం జరుగుతుందని ఆర్ఎస్ఎస్ విశ్వసిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాని మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆర్ఎస్ఎస్ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇక తాజాగా హిండెన్బర్గ్ నివేదిక తర్వాత మోడీని పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అదానీ ఆర్థిక నేరాలతో బీజేపీకి జరిగిన నష్టాన్ని యూపీ సీఎం యోగితో భర్తీ చేసేందుకు సంస్థాగత మార్పులు చేస్తున్నట్లే ఉంది పరిస్థితి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో
యోగిని క్రియాశీల వ్యక్తిగా చూపేందుకు ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తోంది. నిజానికి 2019 ఎన్నికల్లోనే మోడీని క్రమంగా తప్పించి యోగిని ప్రధాని చేసేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నించింది. అయితే అప్పుడు ప్రజల్లో మోడీకున్న విశ్వాసంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గారు. ఆర్ఎస్ఎస్ వ్యూహాలను పసిగట్టిన మోడీ, అమిత్ షా 2019 తర్వాత అందుకు తగ్గట్టుగా పావులు కదిపారు. ఆర్ఎస్ఎస్ పెద్దలతో బలమైన సంబంధాలు ఉన్న నేతలను బీజేపీలో పక్కన పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అదానీ హిండెన్బర్గ్ నివేదిక రూపంలో ఆర్ఎస్ఎస్ కు మంచి అవకాశం లభించింది. ఆర్ఎస్ఎస్ నేతల సూచన మేరకే యూపీ సర్కార్ అదానీ గ్రూప్ టెండర్లను రద్దు చేసుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా 8 ఏళ్లుగా ఎదురు లేకుండా సాగిన మోడీ, అమిత్ షా ద్వయానికి ఇప్పుడు గడ్డుకాలం దాపురించింది. అదానీ ఆర్థిక నేరాల్లో అంటుకున్న పాపం రాజకీయంగా ప్రమాదకరంగా మారుతోంది. బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సైతం వచ్చే ఎన్నికల తర్వాత మోడీని ఇంటికి పంపే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా యోగిని తెరపైకి తెచ్చారని పొలిటికల్ క్రిటిక్స్ చెబుతున్నారు.